గాయ్స్ నేనైతే ఈ వీకెండ్ అయితే హంబర్ వాటర్ ఫాల్ బీచ్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఈ బీచ్లో వాటర్ అయితే అచ్చు ఆ, వాటర్ లానే ఉంటాయన్నమాట. పొల్యూషన్ లేకుండా మట్టి మట్టి వాటర్ లాగా కాకుండా చాలా వాటర్ లానే ఉంటాయి. ఇలా చేయి పెడితే కానీ నీట్గా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అండ్ కింద గవ్వలు కలర్ కలర్ గవ్వలు అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఈ బీచ్లో గవ్వలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మన ఇళ్ళల్లో వచ్చే గవ్వలు దండలు కీ చైన్స్ అవన్నీ కానీ ఇక్కడ ఉన్న బీచ్కే ఈ బీచ్ నుంచే వస్తాయేమో అని నా నమ్మకం. సో నేను చాలా బీచ్లు అయితే తిరిగాను కానీ ఇన్ని గవ్వలు ఇంత కలర్ఫుల్ గవ్వలు శంఖాలు అయితే నేను ఎక్కడ ఏ బీచ్లో నేను చూడలేదు. వాటి నుంచి అయితే నేను కొన్ని కలెక్ట్ చేశాను. అవి నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ గాయస్ ఇదైతే ఎక్కువ జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కువ తెల్లవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎక్కువ దుబాయ్లో అండ్ రాసల్ ఖైమాలో ఉంటారు. ఈ లొకేషన్లో ఉంటారు. చూడండి ఇక్కడ ప్రతి విల్లాకి ఒక చెట్టు ఉంది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. విలేజ్ లాగా ఉంటుంది ఈ వాతావరణము. సో కాబట్టి ఇక్కడే ఎక్కువ స్టే చేస్తాడు. ఇక్కడ స్టే చేసే వాళ్ళందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఇక్కడే ఉంటారనమాట. సో ఇది చాలా కాస్ట్లీ ఏరియాగా చెప్తా ఉంటారు. సో అది గైస్ ఇక్కడ ఉన్న పంచాయతీ. గైస్ ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది కదా. చాలా టెక్నాలజీతో చాలా ప్లానింగ్గా కట్టారు కదా. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ విల్లాస్ అయితే. అసలు మన విలేజ్ని మర్చిపోలేమన్నమాట. సో దీన్ని చూస్తే వావ్ అనిపిస్తుంది. అండ్ గైస్ విలేజ్ లాంటి ఫీలింగ్తో అన్ని సౌకర్యాలతో ఉన్న ఒక ఊరు అనమాట ఇది. సో ఇదైతే రాసల్ ఖైమా అని చెప్పచ్చు. రాసల్ ఖైమా దగ్గర హంబర్ వాటర్ పార్క్ బీచ్కి వెళ్ళే దారిలో ఈ లొకేషన్ అనమాట. గైస్ ఇక్కడ వచ్చి ఇక్కడ ముందు వెళ్తా ఉంది కదా ట్రక్, అలాంటి ట్రక్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ బిల్డింగ్ చూడండి గైస్, ప్రతి బిల్డింగ్కి బాల్కనీ అనేది అంటే ప్రతి రూమ్కి బాల్కనీ అనేది ఇచ్చున్నారనమాట. ప్రతి ఫ్లాట్కి చాలా బాగుంది కదా. ఇక్కడ రోడ్స్ చూడండి చాలా క్లియర్గా చాలా బాగున్నాయి కదా. ఇదైతే రౌండ్ అబౌట్ ఇట్ అనమాట. సో ఇది గైస్ ఇక్కడ ఉన్న పంచాయతీలు అయితే. గైస్ నాకు ఈ వీకెండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్ చూడడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో మనిషి ఒక మంచి కంటే కూడా చెడ్డని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. లాస్ అయింది, జరిగింది, జరగబోయేది, మనీ, ఈ టెన్షన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఈ నిమిషం మంది హ్యాపీగా ఉండాలి అనేది ఎప్పుడు ఆలోచించాడు. ఈ రౌండ్ అబౌట్ ఇట్లో ఇందాక పీకాక్ బొమ్మ వచ్చింది కదా, చాలా బాగుంది కదా. సో మన ఊరు తర్వాత నేను ఇక్కడే ఫస్ట్ టైం నేను తాడి చెట్లు చూడడం 1 year తర్వాత అఫ్కోర్స్ అది గైస్. కానీ ఇదైతే మా అపార్ట్మెంట్లో పిల్లి, దీని పేరు బండా అని మా మామ పేరు పెట్టారు. బండా అంటే మియావ్ అని వస్తుంది. బాగుందా? మీకు బాగా నచ్చిందా? ఈ పిల్లి చెవులు కళ్ళు చాలా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఒకసారి నోటీస్ చేయండి.